హాయ్ హలో నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీకు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలని ఉందో ఆ స్టాక్స్ ని మెన్షన్ చేయండి కామెంట్ లో అని. అయితే చాలా మంది కూడా వారు తెలుసుకోవాలనుకున్న స్టాక్స్ ని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ రోజు వీడియోలో బాలు బీబీ గారు పెట్టిన ఒక 7 స్టాక్స్ పెట్టారు ఆయన. ఆ స్టాక్స్ మీద నేను ఈ రోజు వీడియో చేస్తున్నాను. అలానే మిగతా వాళ్ళకి చేయట్లేదని మీరు బాధపడొద్దు. నెక్స్ట్ శనివారం నా వీడియో వస్తుంది కదా, ఆ వీడియోలో మీ మొత్తం యొక్క స్టాక్స్ నేను ఆ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా అక్కడ ఒక్కొక్క స్టాక్ 2 స్టాక్లు మాత్రం మెన్షన్ చేశారు కదా, ఆ స్టాక్స్ అన్నిటి కలిపి దాదాపు ఒక 11 స్టాక్స్ ఉన్నాయి. వాటిని నేను మళ్ళీ శనివారానికి వీడియో చేస్తాను, ఎందుకంటే ఒకేసారి అన్ని చేయలేము కదా. ఇప్పుడు బాలు బీబీ గారు చెప్పిన ఆ స్టాక్స్ గురించి మాత్రమే నేను అనలిస్ట్ చేశాను. అలాగే ఫండమెంటల్ చూశాను, తర్వాత వచ్చి వాటి యొక్క ఆర్డర్ చూశాను. అలాగే కొంతమంది ఎనాలిసిస్ట్ అంటే మార్కెట్ ఎనాలిసిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన టార్గెట్స్ ను కూడా ఈ వీడియోలో నేను చెబుతూ చివరిగా నా ఒపీనియన్ కూడా ఈ స్టాక్స్ మీద తెలియజేస్తాను అనమాట. అయితే ఇంకెందుకు ఆలస్యమో స్ట్రైట్ గా మనం మ్యాటర్కి వెళ్ళిపోదాం. మొదటి స్టాక్ వచ్చి సైగిలిటీ స్టాక్ అనమాట. ఇది 43 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అయితే ఇది పిఈ రేషియో వచ్చి 90.3% గా ఉంది, అంటే చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ఇది లాంగ్ టర్మ్ కు మాత్రం ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. అయితే రీసెంట్ గా స్టాక్ మార్కెట్ యొక్క అనలిసిస్టులు ఏం చెప్పారో, ఎలాంటి టార్గెట్స్ ఇచ్చారో మనం చూద్దాము. జెఫ్రీస్ దీన్ని టార్గెట్ 52 రూపాయలుగా ఇచ్చారనమాట. అలాగే ఎక్సెస్ క్యాపిటల్ వారు 60 రూపాయలు ఇచ్చారు. అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వారు టార్గెట్ 55 రూపాయలుగా ఇచ్చారనమాట. అయితే అనంతరాటి స్టాక్ బ్రోకర్స్ 54 రూపాయల నుంచి 56 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే 48 రూపాయల నుంచి 46 రూపాయల మధ్యలో ఎంటర్ అవ్వచ్చని తెలియజేయడం జరిగింది అనమాట. ఈ స్టాక్ మీద నా అభిప్రాయం ఏంటంటే, నేను చూసిన ఈ ఫండమెంటల్ చూసుకుంటే లాంగ్ టర్మ్ కి అంత మంచిది కాదు, అలాగే షార్ట్ టర్మ్ కూడా న్యూట్రల్ గా ఉందన్నమాట. ఒకవేళ మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిండి లాస్ లో ఉంటుంటే యావరేజ్ చేసుకొని 50 నుంచి 56 రూపాయలకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయటం మంచిదని నా అభిప్రాయం అనమాట. అలాగే రెండో స్టాక్ వచ్చి పీసీ జ్యువెలరీ స్టాక్ అనమాట. ఇది ప్రస్తుతానికి 12 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే దీని పిఈ రేషియో వచ్చి 18 రూపాయల దగ్గర ఉంది. ఈ స్టాక్ 2018లో 60 రూపాయలు టచ్ చేసింది. తర్వాత వచ్చి 2023లో 1 రూపీకి పడిపోయింది అనమాట. 1 రూపీ నుంచి ఇప్పుడు 12 రూపాయలకి ఇది ట్రేడ్ అవుతుంది. అయితే లాస్ట్ క్వార్టర్ లో కూడా రీసెంట్ ఇయర్స్ చూసుకుంటే దీని యొక్క రిటర్న్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయి. అయితే మార్కెట్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు సెల్ చేసుకోమనే ఎక్కువ శాతం చెప్తున్నారు అనమాట. ఈ స్టాక్ పై నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకొని బయట రండి, లేదా లాస్ లో ఉన్నారనుకోండి యావరేజ్ చేసుకొని 52 వీక్స్ కి దగ్గరలో ఉన్నప్పుడు బయటకు వచ్చేయండి. ఎందుకంటే ఇది ప్రతిసారి కూడా 52 వీక్స్ కి వచ్చినప్పుడు ఇది స్టాక్ పడిపోతుంది అనమాట. అందుకోసం మీరు దీన్ని ఎవరేజ్ చేసుకొని లాస్ లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు. మూడో స్టాక్ వచ్చి జయప్రకాష్ పవర్ వెంచర్ అనమాట. ఇది వచ్చి ప్రస్తుతానికి 14 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే దీని ఫండమెంటల్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయితే అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, దీంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు క్వాలిటీని అలాగే వాల్యుయేషన్ ని తప్పకుండా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు అనమాట. అయితే నేను చూసిన దాన్ని బట్టి క్వాలిటీ గుడ్ క్వాలిటీగానే ఉంది, అలాగే వాల్యుయేషన్ కూడా మంచి అట్రాక్టివ్ గా ఉందన్నమాట. ఈ స్టాక్ 2020లో 1 రూపాయి దగ్గర ట్రేడ్ అయింది అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో అంటే ఫిబ్రవరి వరకు కూడా ఇది 23 రూపాయలు టచ్ చేసి మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయింది కదా మార్కెట్ లో. దానివల్ల ఇది 14 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది అనమాట. ఈ స్టాక్ లో ప్రమోటర్స్ హోల్డింగ్స్ అనేవి చాలా తక్కువ పర్సెంట్ ఉందన్నమాట, అంటే 24% మాత్రమే ఉన్నారు. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా డౌన్ గానే ఉందన్నమాట, చాలా డౌన్ గా ఉంది. నా ఒపీనియన్ వచ్చి ఒక 2 to 3 ఇయర్స్ వరకే హోల్డ్ చేయవచ్చు అనమాట. నాలుగవ స్టాక్ వచ్చి ఐడిబిఐ బ్యాంక్. ఇది ప్రస్తుతానికి 71 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ రేషియో వచ్చి 10% గా ఉంది. అలాగే ఇది డివిడెండ్ కూడా ఇస్తుంది అనమాట, అంటే 2.11% ఉంది డివిడెండ్. యావరేజ్ క్వాలిటీ అలాగే ఫైనాన్షియల్ ట్రెండ్ పాజిటివ్ గా ఉంది. అలాగే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కూడా ఈ స్టాక్ దొరుకుతుంది అనమాట. అయితే ప్రమోటర్స్ వచ్చి 94% వీళ్ళే ఉన్నారు. దీనిని బట్టి ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఈ స్టాక్ లాస్ట్ జూలై 2024లో 104 రూపాయలని టచ్ చేసింది. తర్వాత ఇది జనవరిలో 66 రూపాయలు కూడా పడిపోయింది అనమాట. ప్రస్తుతానికి ఇది 71 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది.
అయితే మనీ కంట్రోల్ వారి ప్రకారము 50% యూజర్స్ దీన్ని బయింగ్ రేటింగ్ ని రికమెండ్ చేస్తున్నారనమాట. మార్కెట్ అనలిస్టులు ఏమో దీన్ని 2013కి 800 దాకా కూడా వెళుతుందని టార్గెట్స్ ని ఇస్తున్నారు. ఈ స్టాక్ పై నా అభిప్రాయం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ కి చాలా మంచిది, ఎందుకంటే రిటర్న్స్ కూడా బాగున్నాయి అనమాట. ఇంకా మిగతా స్టాక్స్ చూసే ముందు మీ అందరూ తెలుసు కదా నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరన్నా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా 5వ స్టాక్ వచ్చి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇది ప్రస్తుతానికి 57 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని పిఈ రేషియో వచ్చి 21% గా ఉందన్నమాట. ఈ స్టాక్ 2020లో 20 రూపాయల దగ్గర ఉండేది. తర్వాత ఇది 2023లో 93 రూపీస్ కూడా టచ్ చేస్తుంది అనమాట. అయితే ఈ స్టాక్ గుడ్ క్వాలిటీ అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే దొరుకుతుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ప్రమోటర్ హోల్డింగ్స్ అనేవి 0% గా ఉందన్నమాట. 2025 క్వార్టర్లీ రిజల్ట్ ప్రకారము దీని యొక్క నికర లాభం బాగా క్షీణించింది అనమాట. కానీ దీని యొక్క లోన్స్ వృద్ధి అలాగే డిపాజిట్ వృద్ధి మాత్రం బాగుంది. స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ స్టాక్ ని ఒకవేళ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రిస్క్ ని మీరే తీసుకోవాలి అని మనకే వదిలేశారు అనమాట. అంటే మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా, ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇల్లు కట్టుకోవడమో లేకపోతే పెళ్లిళ్ళకో లేదా రిటైర్డ్ అయిన తర్వాత తీసుకునే ఇలాంటి గోల్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోమని సలహా ఇస్తున్నారు అనమాట. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ మనీ ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే ఒక 5 years వరకు ఉంచుకోండి, లేదంటే ప్రాఫిట్ ని బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయండి. 6వ స్టాక్ వచ్చి సుజలాన్ ఎనర్జీ అనమాట. ఇది ప్రస్తుతానికి 53 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ రేషియో వచ్చి 62, అంటే ఎక్కువే ఉందని చెప్పాలన్నమాట. ఫిబ్రవరి 2020లో ఇది 2 రూపాయల దగ్గర ఉండేది అనమాట. అక్కడి నుంచి 2024లో 83 రూపాయల వరకు వెళ్ళి అది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ రేంజ్ లో దొరుకుతుంది. తెలుసు కదా మార్కెట్ కరెక్షన్ లో ఉంది కాబట్టి అప్పటి నుంచి పడుతూ ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 13% మాత్రమే ఉన్నారనమాట. అయితే ఇది రిటర్న్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఇచ్చింది. 2 years కి 3 years కి 5 years లో చూసుకుంటే 2354.55% గా ఇచ్చిందనమాట. దీని రిటర్న్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకసారి టార్గెట్స్ అనలిస్టులు ఏమి ఇస్తున్నారో ఈ స్టాక్ గురించి నేను చూపిస్తాను చూడండి. 2025 to 2030కి అంటే 5 years కి చూద్దాము. 2025 99 రూపీస్ కి టచ్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే 2026లో 125 రూపాయల దగ్గరికి వెళ్తుంది. 2027 175 రూపీస్ గా టార్గెట్ ఇస్తున్నారు. అలాగే 2028 215 గా ఇస్తున్నారు. 2029లో 332 రూపాయలని టార్గెట్ గా ఇస్తున్నారు. అలాగే 2030 నాటికి 445 రూపాయలుగా టార్గెట్ మార్కెట్ అనలిస్టులు ఇస్తున్నారు అనమాట. అలాగే నేను లాస్ట్ టైం సుజలాన్ గురించి పూర్తి వివరాలను ఇచ్చాను. దీనికి మంచి మంచి ఆర్డర్స్ ఉన్నాయి, దీనికి ఫ్యూచర్ ఉందని కూడా నేను వీడియో చేశాను అనమాట. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి సుజలాన్ గురించి వీడియో చూడండి. ఇక సుజలాన్ ఎనర్జీ మీద నా అభిప్రాయం ఏంటంటే సుజలాన్ ఎనర్జీ అనేది రిటర్న్స్ ను మాత్రం చాలా బాగా ఇస్తుంది. ఇది లాంగ్ టర్మ్ కూడా చాలా మంచిది. వీలైతే ఇంకా షేర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ 7th వన్ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఈ స్టాక్ ప్రస్తుతానికి 43 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ రేషియో వచ్చి 35% గా ఉందన్నమాట. తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 30.42% గా ఉన్నారు. ఈ స్టాక్ 2020లో 6 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది అనమాట. తర్వాత వచ్చి 2024లో ఈ స్టాక్ వచ్చి 76 రూపాయలు కూడా టచ్ చేసింది. కరెక్షన్ వల్ల ఇప్పుడు ఇది పడిపోవడం జరిగింది అనమాట. ఇది డివిడెండ్ కూడా ఇస్తుంది, 0.39% గా ఉంది. అయితే లాంగ్ టర్మ్ కి ఈ స్టాక్ అనేది రిటర్న్స్ బాగానే ఇచ్చింది. 539% వరకు 5 సంవత్సరాలకి ఇచ్చింది అనమాట. ఇక ట్రెండ్లిన్ డేటా ప్రకారము ఇది 69 రూపాయలని టార్గెట్ గా ఇస్తున్నారు. అలాగే ఒక 6 అనలిస్టులు వారు ఏం చెప్తున్నారంటే బయింగ్ రేట్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. అయితే ఇది ప్రస్తుతానికి యావరేజ్ బిలో క్వాలిటీగా ఉంది. అలాగే వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. నా ఒపీనియన్ ప్రకారము ఒకవేళ మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ కి ఉంచుకోండి, లేదా ఇంకా ఇన్వెస్ట్ చేయకపోతే మాత్రము ఇప్పుడే చేయొద్దు, దీన్ని అవాయిడ్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. ఇవన్నమాట 7 స్టాక్స్. అయితే ఈ 7 స్టాక్స్ గురించి నేను వివిధ వెబ్సైట్స్ కి వెళ్ళి అన్ని కూడా ఫండమెంటల్ అన్ని చూసి ఈ వీడియోని మీకు అందించడం జరిగిందనమాట. ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే
నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ గా మాత్రమే మీకు ఈ స్టాక్స్ ని అందించడం జరిగింది అనమాట. ఏ స్టెప్ తీసుకోవాలన్నా మీరు మీ యొక్క అడ్వైజర్స్ ని కానీ అలాగే ఎక్స్పర్ట్స్ ని కానీ మీరు కనుక్కొని ఏ స్టెప్ అయినా తీసుకోండి. ఇంకా ఎవరైనా మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ గురించి ఫండమెంటల్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను లేట్ అయినా కానీ ప్రతి స్టాక్ మీద అనలైజ్ చేస్తాను. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.